పోలీసుల తీరుపై మరోసారి ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. పిన్నెల్లి వైఎస్ఆర్సీపీ నాయకులను మాచవరం పోలీసులు అక్రమంగా నిర్బంధించారని దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టులో విచారణ సందర్భంగా పోలీసులు ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది కోర్టు. 2023లో ఘటన జరిగితే 2 ఏళ్ల తర్వాత కేసు నమోదు చేయడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. నిందితులంటూ 2 వ్యక్తుల్ని ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం ఏంటని మాచవరం పోలీసులను ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. 2 ఏళ్ల తర్వాత ఫిర్యాదుదారుడు మేల్కొన్నారా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అసలేం జరిగిందంటూ మాచవరం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లా బక్షు పెద్ద సైదులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే వరకు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించింది. ఒకవేళ మాచవరం పిఎస్లో సీసీ కెమెరాలు పనిచేయకపోతే సమీపంలో పనిచేస్తున్న పిఎస్లో ఉంచాలని హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. అశోక్, మరొకసారి పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది, డీటెయిల్స్ అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి అనే గ్రామంలో తెలుగుదేశం నాయకుల అరాచకం పెరిగిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ఇళ్లపైన దాడులు చేశారు. పూర్తిగా దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు దాదాపు వందలాది కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోయిన పరిస్థితి. వాళ్ళ ఆస్తులు ఇల్లు అక్కడే వదిలేసి పూర్తిగా ఊరు విడిచి వెళ్లిపోయారు. పక్కన తెలంగాణ జిల్లాలోనూ, అలానే హైదరాబాద్ లోను, అలానే గుంటూరులోను వాళ్ళు తలదాచుకుని నివాసం ఉంటున్నారు. ఇదే వ్యవహారాన్ని వారం రోజుల క్రితం షేక్ షైదాతో పాటు అలానే అల్లా బక్షుతో పాటు మరికొంతమంది పిన్నెల్లి చెందిన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. అయితే ఈ వ్యవహారం తెలుగుదేశం నాయకులు పిన్నెల్లిలో చేస్తున్న అరాచకాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆ స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇక్కడ వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారా అంటూ షేక్ సైదా అలానే అల్లా బక్షు పైన ఆగ్రహించారు. వీళ్ళపైన ఎటువంటి కేసు లేదు, కానీ తెలంగాణలో మల్లారెడ్డిగూడెంలో ఉంటున్న షేక్ సైదాని అలానే అల్లా బక్షుని, ఇంకొక పింగిరాల మండలం అగ్రహారంలో ఉంటున్న అల్లా బక్షుని నిన్న సాయంత్రం పోలీసులు తెలుగుదేశం నాయకుల వాహనాల్లో వెళ్లి అక్రమంగా తీసుకువచ్చారు, అక్రమంగా నిర్బంధించారు. దీంతో హెబియస్ కార్పస్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. రాత్రి 11 సమయంలో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు మరోసారి పోలీసుల తీరును పై ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఎప్పుడూ 2 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనకు ఇప్పుడు కేసు నమోదు చేయటం అంటూ ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదుదారుడు 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు మేల్కొన్నారా అని పోలీసులు ప్రశ్నించింది. అసలు ఏం జరుగుతుందని మాచవరం పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఎవరైతే ఇద్దరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొచ్చారో వాళ్ళు ఖచ్చితంగా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంచాలి. ఖచ్చితంగా మాచవరం పోలీస్ స్టేషన్ కనుక సీసీ కెమెరాలు కనుక పనిచేయకపోతే దగ్గరలో సీసీ కెమెరాలు పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేంత వరకు వాళ్ళని సీసీ కెమెరాల ముందు ఉంచాలని కూడా హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు వ్యవహారంలో అంటే 2 ఏళ్ల క్రితం ఘటన జరిగితే నిన్న మొన్న కేసు కట్టడం ఏంటని కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్. పోలీసుల తీరుపై మరోసారి ఏపీ హైకోర్టు సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. మరింత సమాచారం మనకి హైకోర్టు అడ్వకేట్ మనకి అందుబాటులో ఉన్నారు, మాధవి గారు. ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాధవి గారు నమస్తే అండి. నమస్తే అండి. మాధవి గారు, ఇప్పుడు మళ్ళీ హైకోర్టు ఇప్పుడు ఏపీ పోలీసుల పైన సీరియస్ అయిన పరిస్థితి, చాలా వరకు జరిగిన ఘటనకి అలాగే నోట్ చేస్తున్నటువంటి కేసులకి ఎక్కడ పొంతం లేని సమాధానం. సో ఏమై ఉండొచ్చు? ఏం లేదండి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పిన్నెల్లి గ్రామంలో ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్రామంలో ఉండే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి వేరే స్టేట్ లో వేరే చోట వెళ్లి వాళ్ళు బతుకుతున్నారు. రీసెంట్ గా వీళ్ళందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. మా గ్రామంలో ఈ పరిస్థితులు ఉన్నాయండి, మేము ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు
నేను అన్ని పరిశీలిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఈ పిన్నెల్లి గ్రామంలోకి వెళ్ళడానికి మనం హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాం. రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అది పెండింగ్ లో ఉంది. అనుకోకుండా సడన్ గా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో ఇమీడియట్ గా లోకల్ నాయకులు ఎవరైతే టీడీపీ ప్రభుత్వ నాయకులు ఉన్నారో సడన్ గా వేరే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ టీడీపీ నాయకుల్ని వాళ్ళ టీడీపీ వెహికల్స్ లో పోలీసు వారు వెళ్లి హైయర్ అఫీషియల్స్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారు. ఆ క్రమంలో భాగంగా మేము హైకోర్టులో హెబియస్ కార్పస్ మూవ్ చేయడం జరిగింది. హౌస్ మోషన్ మూవ్ చేశాము. హౌస్ మోషన్ లో భాగంగా కోర్టు వారు ఇప్పుడు ఎందుకు మీరు ఇలా చేశారు అని అడిగితే 2 సంవత్సరాల క్రితం జరిగిన ఒక క్రైమ్ ని చూపించి ఈ రోజు అరెస్ట్ చేశామని చెప్పారు. అప్పుడు ఎప్పుడో జరిగితే ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పేసి కోర్టు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలాంటి అల్ని చేస్తున్నారు అని కూడా హైకోర్టు వారు ప్రశ్నించారు. అంతేకాకుండా మీరు హైయర్ అఫీషియల్స్ పర్మిషన్స్ తీసుకున్నారా, వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో బుధవారానికి కోర్టులో దాఖలు చేయమని కూడా ఆదేశించారు. అంతేకాకుండా ఎవరైతే అక్రమంగా నిర్బంధించారో వారిని సీసీటీవీ కెమెరాలో పర్యవేక్షణలో ఆ ఆర్డర్ నుంచి అప్పటి నుంచి రాత్రి నుంచి కోర్టులో హాజరుపరిచేంత వరకు ఆ పర్యవేక్షణలో ఉంచాలని కూడా ఆదేశించారు. అంతేకాకుండా ఈ మాచివరం పోలీస్ స్టేషన్ కి సంబంధించి గతంలో కూడా ఈ సీసీ కెమెరాల విషయంలో ఒకటి నడిచింది. దానిలో భాగంగా ఒకవేళ అక్కడ గనక సీసీ కెమెరాలు గనక లేకపోతే ఏ పోలీస్ స్టేషన్ లో ఏమైతే సీసీ కెమెరాలు ఉంటాయో అక్కడ ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని కోర్టులో హాజరుపరిచేంత వరకు పర్యవేక్షణలో ఉంచాలని కూడా కోర్టు వారు ఆదేశించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని కోర్టులో వారిని కూడా పోలీసు వారిని కూడా ఆదేశించారు. మీరు ఎలా అరెస్ట్ చేశారు ఏంటి వివరాలు పూర్తి వివరాలతో కోర్టులో బుధవారం దాఖలు చేయమని ఆదేశించడం జరిగిందండి.